భారతదేశంలో అక్రమంగా వలస వచ్చుంటున్న వాళ్ళ సంఖ్య 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో బెంగాల్ హయ్యెస్ట్, కేరళ ఆ తర్వాత ఉంటే, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల తర్వాత తెలంగాణ కూడా ఉందన్నటువంటిదే అనుమానం. అదే సందర్భంలో ఆంధ్రాకు కూడా ఈ మధ్యకాలంలో చేరిపోయారన్నట్టుది. బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళెవ్వరికీ కూడా భారతదేశం మీద ప్రేమ ఉండదు. పైగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుంది, మత పెచ్చు ఉంటుంది. అట్ ద సేమ్ టైం భారతదేశంలో అల్లకల్లోలాలు జరగాలని కోరుకుంటారు. బెంగాల్ లాగా భారతదేశం అంతా కావాలని కోరుకుంటారు. కేరళ లాగా భారతదేశంలో హిందువుల మీద డామినేషన్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రేపు పొద్దున చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళల్లో మీకు గతం నుంచి తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, కానీ ఈ మధ్య కాలంలో వచ్చి కనబడుతున్నటువంటి కొత్త శాల్తీలు మతపరంగా ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే ఎట్లా ఉన్నారు, ఏం జరుగుతోంది, ఇది గుర్తుపెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. అవసరమైతే నిఘా వర్గాలకు సమాచారం ఇవ్వండి, పోలీసులకి ఇట్లా ఉంటున్నారు చెక్ చేసుకోమని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం రాబోయేటటువంటి నెల, 2 నెలలు, 3 నెలల పాటు.